ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులకి సమ్మర్ ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇలాంటి విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఎవ్రీ ఇయర్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తుంది. అయితే రాష్ట్రం మొత్తం ఈ కోచింగ్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇందులో ఏ స్పోర్ట్స్లో ట్రైనింగ్ అందిస్తున్నారో ఒకసారి చూద్దాం. మనం ప్రస్తుతం సికింద్రాబాద్లోని జిమ్ఖానా గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, క్రికెట్, స్కేటింగ్, బాస్కెట్బాల్ వంటి దాంట్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. అయితే మనతో పాటు ప్రజెంట్ హాకీ కోచ్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉంది ఇక్కడ సమ్మర్ క్యాంప్స్? ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఇది సమ్మర్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సార్. ఎవ్రీ ఇయర్ April 15 నుంచి May 31 వరకు సమ్మర్ క్యాంప్ నడుస్తుంది. దీంట్లో మార్నింగ్ సెక్షన్ 6:30 to 8:30 సమ్మర్ క్యాంప్ ఉంటుంది సార్. ఎవ్రీ మార్నింగ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ సమ్మర్ క్యాంప్ పిల్లల కోసం. ఇక్కడ మా దగ్గర హాకీ, టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, స్కేటింగ్, హ్యాండ్బాల్, అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్బాల్ ఈ అన్ని గేమ్స్లో శిక్షణ ఇస్తారు సార్. ప్రతి 20 మెంబర్స్కి ఒక కోచ్ని మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అలాట్ చేస్తారు సార్. అంతేగాని అందరిలాగా ఒక 50-100 మెంబర్స్ని కాకుండా ఎవ్రీ 20 మెంబర్స్కి ఒక కోచ్ మాట. ఎలాగైతే స్ట్రెంగ్త్ పెరుగుతుంటే అలా కోచ్ని మేము ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాం సార్. దీంతోపాటు లాస్ట్ 31st క్లోజింగ్లో ప్రతి పిల్లవాళ్ళకి స్పోర్ట్స్ అథారిటీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సర్టిఫికేట్ అయితే మేము వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తాం. ప్రతి పిల్లవాడికి పర్సనల్ కేర్ తీసుకోవాలి. పర్సనల్ టచ్తో పాటుకి వాళ్ళకి పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే ఇది సమ్మర్ క్యాంపే కాకుండా రెగ్యులర్గా కూడా పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని నెక్స్ట్ రెగ్యులర్ కోచింగ్ కూడా అలవాటు చేయాలన్న ఉద్దేశంతో పర్సనల్ కేర్ తీసుకోమన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి ఎన్వైరన్మెంట్ సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎక్కడా ఉండదు సార్. సార్, ఈ క్యాంప్లలో జాయిన్ అవ్వాలంటే మన రెస్ట్రిక్షన్సా, ఏజ్ లిమిట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చా? ఇది అప్కమింగ్ ప్లేయర్స్కి గ్రాస్ రూట్ లెవెల్ కోసం చూస్తున్నాం కాబట్టి మేము మినిమం 6 years నుంచి 16 years వరకు పిల్లల్ని తీసుకుంటాం సార్. దానికన్నా ఎందుకంటే వాళ్ళంతా 16-18 years తర్వాత నుంచి వాళ్ళు జనరల్ కోచింగ్, ప్రొఫెషనల్ కోచింగ్ లేదు. ఇది గ్రాస్ రూట్ లెవెల్ కొత్తగా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి కాబట్టి మేము 6 to 16 years వాళ్ళని తీసుకుంటాం సార్. ఓకే సార్, హాకీలో ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇంకా ఎంతమంది జాయిన్ అవ్వే ఛాన్స్ ఉంది? అంటే ఏమైనా లిమిట్ ఉందా? ఓన్లీ 20 members, 50 members ఇలా? అలా ఏం లేదు సార్. మేము ఎంతమందినైనా ఎంగేజ్ తీసుకుంటాం సార్. మేము అంటే యాక్చువల్లీ ఇది May 15 వరకు అడ్మిషన్లు ఇస్తాం సార్. May 15 తర్వాత క్లోజ్ చేసేస్తాం అడ్మిషన్లు. దాని లోపల ఎంతమంది వచ్చినా కానీ తీసుకుంటాం. ఎంతమంది అయితే 20 తర్వాత పెరిగిన తర్వాత నుంచి ప్రతి 20 మెంబర్స్కి ఒక కోచ్ని అలాట్ చేసి వాళ్ళకి సపరేట్ కోచింగ్. లాస్ట్లో ఏంటంటే వీళ్ళందరికీ ఒక మినీ టోర్నమెంట్ పెడతాం సార్, ఎంకరేజ్మెంట్ కోసం. వాళ్ళకి ఒక చిన్న మెడల్స్ అని వాళ్ళకి మోటివేషన్ కోసం ఈ టోర్నమెంట్ కూడా చేస్తాం సార్. మనతో కొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కోచింగ్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? హాయ్, ఎప్పటి నుండి ఇక్కడికి వస్తున్నావు కోచింగ్? ఒక 10 years నుంచి వస్తున్నాను సార్. హ్యాండ్బాల్ ప్లేయర్. ఓకే, బాగుంది సార్. కోచింగ్ మంచిగా చేపిస్తారు అండ్ ఆల్మోస్ట్ అందరూ నేషనల్ ప్లేయర్సే. నేను సీనియర్ నేషనల్ ఆడాను. ఒక 10 years నుంచి చేస్తున్నాను ప్రాక్టీస్ అంతా బాగుంది సార్. సమ్మర్ క్యాంప్స్ కూడా స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి మీకు కలిపి ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే మీకు వేరు వాళ్ళకి వేరు ఉంటుందా? అందరికీ కలిపే ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి మాకు సపరేట్ అని ఏం లేదు. సో వచ్చిన వాళ్ళు కూడా నేషనల్ ప్లేయర్స్ అందరితో కలిపి ఆడతారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. సో మంచిగా ప్రాక్టీస్ అవుతుంది. అంటే మీరు గ్రౌండ్లోకి రాగానే ఇది లేదు ఆర్ ఈ ప్రాబ్లం ఉంది అనిపిస్తుందా, ఆర్ ఆల్ ఓకేనా? లేదు, అట్లేం లేదు, అన్నీ ఓకే ఉంటాయి. మీరు చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది. కోచింగ్ చేస్తున్నాం డైలీ, మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. సమ్మర్ క్యాంప్ అవుతుంది, మంచిగా ఉంది. నువ్వు చెప్పు చిన్న, ఎలా ఉంది ఇక్కడ కోచింగ్? ఎప్పటి నుంచి వస్తున్నావు? నేను పాస్ట్ 1 year నుంచి వస్తున్నా. ఇక్కడ కోచింగ్ అంతా బాగుంది. ఇష్టం బాస్కెట్బాల్? ఎందుకంటే అది అంటే నాకు ఆ స్పోర్ట్స్ చిన్నగున్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. అందుకనే నాకు బాస్కెట్బాల్ అంటే ఇష్టం. స్కూల్లో కూడా ఆడతావా? ఇక్కడేనా? స్కూల్లో కూడా ఆడతా. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు? హాలిడేస్ కదా. హాలిడేస్ అవును, ఇంకా బాగుంది ఇక్కడ అంతా. ఓకే, మార్నింగ్ వస్తావా ఈవినింగ్? నువ్వు చెప్పు, ఎలా ఉంది ఇక్కడ కోచింగ్? చాలా బాగుంది సార్. అన్నీ ఈజీగా చెప్తాడు. ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గ్రౌండ్లో. మంచి గ్రౌండ్, మంచి సర్స్, కోచింగ్ బాగా అవుతుంది. నేను భారతదేశం కోసం ఆడాలి అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను జిమ్ఖానాలో ఆడుకుంటున్నాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? I've been skating since I was 5 years old, so 11 years ఇప్పుడు.
honestly, many skaters they go outside India for coaching, but we have our own personal international champion in our own state. సో ఇక్కడ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? The facilities are honestly good, like the rink size and everything is international level, but the problem is with the flooring and the lighting. Endukante most of the skaters we have to stop skating at 7 o'clock, and college nunchi vache lopala and school nunchi vache lopala it's like 4:35, so we hardly get 2 hours of coaching every day, and that's not ideal. So andike we're hoping for lighting in like some days. సో మీరు చెప్పండి, సమ్మర్ క్యాంప్స్ రెగ్యులర్ క్యాంప్స్ రెండు నడుస్తున్నాయి కదా, సమ్మర్ క్యాంప్స్కి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి? సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడు 15th నుంచి స్టార్ట్ అయింది సార్. April 15th నుంచి May 31st వరకు ఉంటుంది, 45 days. ఇప్పుడు ఒక 10 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అంతే, ఇంకా అవుతుంటారు. సో దానికి ఏమైనా టైమింగ్స్ స్పెషల్లీ ఉంటుందా? మార్నింగ్ 6:15 to 7:45 వరకు 1.5 hour ఉంటుంది, 45 days ఉంటుంది సమ్మర్ మొత్తం. ఈ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్టార్టింగ్ ఏజ్ 3.5 years, లిమిట్ ఏమి ఉండదు, ఎవరైనా చేయొచ్చు, అడల్ట్స్ కూడా చేయొచ్చు. ఫీజ్ డీటెయిల్స్ 2,050 rupees ఫర్ 45 days. నో. సో ఇది ఓవరాల్గా అంటే ఓన్లీ మన హైదరాబాద్లోనే కాదు, అన్ని ఉమ్మడి డిస్టిక్లలో కూడా ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్ వీటన్నిటితో పాటు బాక్సింగ్లోనూ సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.